ఓం శాంతి. 9/6/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా ఫరిష్తా స్థితిని అనుభవం చేసే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఒక ఆత్మను. బ్రుకుటి మధ్యలో ఉన్నాను. ఒక మెరుస్తూ ఉన్న సితారను. ఈ కర్మేంద్రియాలను నడిపించే చైతన్య శక్తిని. నేనొక స్వరాజ్యాధికారి ఆత్మను. స్వరాజ్యము నా జన్మసిద్ధ అధికారము. నా బాబా నాకు ఈ శ్రేష్ఠ సౌభాగ్యాన్ని ఇచ్చారు. నేను ప్రేమగా బాబాను స్మృతి చేస్తున్నాను. బాబా వద్దకు వతనానికి చేరుకున్నాను. బాప్దాదా వారసుడైన నన్ను, రాజా బిడ్డనైన నన్ను, స్వరాజ్యాధికారి బిడ్డనైన నన్ను ఆహ్వానిస్తున్నారు. బాబాతో నా బుద్ధి యొక్క లైన్ సదా క్లియర్గా ఉంటుంది. స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటుంది. బాబా నన్ను తన యోగ్యుడైన వారసునిగా తయారు చేశారు. నన్ను స్వరాజ్యాధికారిగా తయారు చేశారు. నాకు లైట్ కిరీటాన్ని ధరింపజేశారు. ఆ కిరీటం నుండి వెలువడుతున్న తెల్లటి ప్రకాశం నాలోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రకాశ కిరణాలు నా నలువైపులా వ్యాపిస్తున్నాయి. సర్వశక్తులు నా నలువైపులా ఉపస్థితమై ఉన్నాయి. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ శక్తిని కార్యంలో వినియోగించేందుకు సర్వశక్తులు నా నలువైపులా సిద్ధంగా ఉన్నాయి. ఈ సర్వశక్తుల ఎదురుగా ఎటువంటి సమస్య నిలవలేదు. నేను విఘ్నముక్త ఆత్మను. సమస్యముక్త ఆత్మను. శ్రమ నుండి విముక్తి అయిన ఆత్మను. నేను బ్రహ్మ బాబా సమానంగా అయ్యే ఆత్మను. వ్యర్థ సంకల్పాలు మరియు నెగటివ్ సంకల్పాల నుండి విముక్తి అయిన ఆత్మను. ఎందుకు, ఏమిటి, ఎలా
అనే భావనల నుండి విముక్తి అయిన ఆత్మను. నా మనసు సదా స్వచ్ఛంగా ఉంటుంది. ప్రతి ఆత్మ పట్ల నాకు సదా శుభభావన మరియు శుభకామన ఉంటుంది. నేను అపకారికి కూడా ఉపకారం చేస్తాను. బాబా సమానంగా తక్షణ దానం చేసి మహాపుణ్యాన్ని ప్రాప్తి చేసుకునే ఆత్మను. నేను బహుకాలపు అభ్యాసం చేసే ఆత్మను. నేను సమయం కంటే ముందే సంపూర్ణమయ్యే ఆత్మను. నేను బాబా సమానంగా డబల్ లైట్ ఫరిష్తాను. నా న్యాచురల్ స్వభావమే ఫరిష్తా స్వరూపము. అమృతవేళ లేవగానే నాకు నా ఫరిష్తా స్వరూపం గుర్తుకొస్తుంది. నేను శ్రీమతం అనుసారంగా కిందకు ఈ సాకార తనువులోకి వస్తాను. అందరికీ సందేశాన్ని ఇవ్వడానికి, శ్రేష్ఠ కర్మలు చేయడానికి వస్తాను. కార్యం పూర్తయిన తర్వాత ఫరిష్తానైన నేను నా శాంతి స్థితిలో స్థితైపోతాను. ఇక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతాను. ఒక్క క్షణంలో ఫరిష్తాగా అనగా డబల్ లైట్గా అవుతాను. నేను నా నడవడిక మరియు ముఖం ద్వారా బాబాను ప్రత్యక్షం చేసే ఫరిష్తాను. విశేష ఆత్మను. బాబాకు సహచరుణ్ణి. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మొట్టమొదట ఎవరైతే భక్తి ప్రారంభం చేశారో, ఎవరైతే నెంబర్ 1 పూజ్యులుగా ఉండి పూజారులుగా అయ్యారో వారి రథంలోనే తండ్రి వస్తారు. ఈ రహస్యం అందరికీ స్పష్టం చేసి వినిపించండి. ప్రశ్న: తన వారసులైన పిల్లలకు తండ్రి ఏ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు? జవాబు: తండ్రి సుఖ, శాంతి, ప్రేమ సాగర్లు. ఈ ఖజానాలన్నీ వారు మీకు వీలునామా చేస్తారు. 21 జన్మలకు మీరు తింటున్న తరగనంత ఖజానాలు వీలునామా మీకు ఇస్తారు. మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానంగా చేస్తారు. తండ్రి ఖజానాలన్నీ మీరు యోగబలం ద్వారా తీసుకుంటారు. యోగము లేదంటే ఖజానాలు లభించజాలవు. ఓం శాంతి. శివ్ భగవాన్ వాచ:
ఇప్పుడు శివ భగవానుడైన నిరాకారుణ్ణి అందరూ అంగీకరిస్తారు. ఆ ఒక్క నిరాకార శివుణ్ణే అందరూ పూజిస్తారు. మిగిలిన దేహదారులందరికీ వారి సాకార రూపాలు ఉన్నాయి. మొట్టమొదట ఆత్మ నిరాకారంగా ఉండేది, తర్వాత సాకారంగా అయింది. శరీరంలో ప్రవేశించి సాకారమైనప్పుడు పాత్ర అభినయిస్తుంది. మూలవతనంలో అయితే ఏ పాత్ర ఉండదు. నటులు ఇంటిలో ఉన్నప్పుడు నాటకంలోని పాత్ర ఉండదు కదా. నాటక రంగం పైకి వస్తే పాత్రను అభినయిస్తారు. ఆత్మలు కూడా ఇక్కడికి వచ్చి శరీరం ద్వారా పాత్రలు అభినయిస్తాయి. పాత్రపైనే అంతా ఆధారపడి ఉంది. ఆత్మలో ఎలాంటి తేడా ఉండదు. పిల్లలైన మీ ఆత్మలు ఎలా ఉన్నాయో అలాగే వీరు శివబాబా కూడా ఉన్నారు. తండ్రి అయిన పరమాత్మ ఏం చేస్తారు, వారి కర్తవ్యం ఏమిటి, వీటిని గూర్చి తెలుసుకోవాలి. కొందరు ప్రెసిడెంట్గా ఉంటారు, కొందరు రాజుగా ఉంటారు. ఇవన్నీ ఆత్మల కర్తవ్యాలే కదా. వీరు పవిత్ర దేవతలు, అందుకే వీరిని పూజిస్తారు. ఈ చదువు చదివి లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులుగా అయ్యారని మీకు తెలుసు. అలా తయారు చేసిందెవరో పరమాత్మ. ఆత్మలైన మీరు కూడా చదివిస్తారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివించడమే గొప్పతనము. వారు రాజయోగం కూడా నేర్పిస్తారు. ఇది ఎంతో సహజమైనది. దీనిని రాజయోగము అని అంటారు. తండ్రిని స్మృతి చేసినందున మనం సతోప్రధానంగా అవుతాము. తండ్రి సదా సతోప్రధానంగానే ఉంటారు. వారి గొప్పతనాన్ని ఎంతగానో మహిమ చేస్తారు. భక్తి మార్గంలో పాలు పండ్లు మొదలైన వాటిని అర్పిస్తారు. అయితే ఆ అర్థం ఏమాత్రమూ తెలియదు. దేవతల్ని పూజిస్తారు. శివునికి పాలు పూలు మొదలైన వాటితో అభిషేకం చేస్తారు. కొంచెం కూడా అర్థం తెలియదు. దేవతలు రాజ్యపాలన చేశారు. అచ్చా, శివునికి అభిషేకం ఎందుకు చేస్తారు? ఇంతగా పూజించేందుకు వారు ఏ కర్తవ్యం చేశారు? దేవతల గురించి అయితే వారు స్వర్గానికి యజమానులని మీకు తెలుసు. వారిని అలా తయారు చేసింది ఎవరో కూడా తెలియదు. శివుణ్ణి పూజిస్తారు కూడా, కానీ వారు భగవంతుడని ఎవరి బుద్ధిలోనూ లేరు. భగవంతుడే వీళ్ళని అలా దేవతలుగా తయారు చేశారు. ఎంత భక్తి చేస్తారు. అందరూ అజ్ఞానంలోనే ఉన్నారు. మీరు కూడా శివుని పూజించి ఉంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు ఏవి తెలిసేదో కాదు. వారి కర్తవ్యం ఏమిటి, వారిచ్చే సుఖమేది, వీటిని గురించి ఏమీ తెలియదు. ఈ దేవతలు సుఖం ఇస్తారా? భలే రాజు రాణి ప్రజలకు సుఖం ఇస్తారు. అయితే వాళ్ళని అలా తయారు చేసింది శివబాబాయే కదా. బలిహారమంతా వారిదే. ఈ దేవతలు కేవలం రాజ్యపాలన చేస్తారు. ప్రజలు కూడా తయారవుతారు. అంతేకాని వీరు ఎవరి కళ్యాణంను చేయరు. ఒకవేళ చేసినా అది అల్పకాలం కొరకు మాత్రమే. ఇప్పుడు పిల్లలు మిమ్మల్ని తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు. వారిని కళ్యాణకారి అని అంటారు. తండ్రి తన పరిచయం ఇస్తున్నారు. మీరు నా చిహ్నమైన లింగాన్ని పూజించేవారు దానిని పరమాత్మ అని అనేవారు. పరమాత్మ నుండి పరమాత్మగా అయిపోయినారు. అయితే వారు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. కేవలం వారు సర్వవ్యాపి అనే నామరూపాలకు భిన్నంగా ఉన్నారని అంటారు. అలా అంటూ వారిని పాలు మొదలైన వాటితో అభిషేకించటం శోభించదు. ఆకారం ఉంటేనే కదా అభిషేకం చేస్తారు. కాబట్టి వారిని నిరాకారమని అనలేరు. మనుషులు మీతో చాలా వాదిస్తారు. బాబా ముందుకు వచ్చినా వారు వాదిస్తూ ఉంటారు. అనవసరంగా తలపాడు చేస్తారు. లాభమేమీ ఉండదు. ఇదంతా అర్థం చేయించటం పిల్లల మీ కర్తవ్యము.
బాబా మనల్ని ఎంత శ్రేష్టంగా చేశారో పిల్లలు మీకు తెలుసు. ఇది చదువు తండ్రి టీచర్గా అయ్యి చదివిస్తారు. మీరు మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. దేవీ దేవతలు సత్యయుగంలో ఉంటారు, కలియుగంలో ఉండరు. పవిత్రంగా ఉండగలిగేందుకు ఇక్కడ రామరాజ్యమే లేదు. దేవీ దేవతలు ఉండేవారు తర్వాత వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. కానీ చిత్రాలలో చూపించినట్లు ఉండరు. జగన్నాథ మందిరంలో మీరు నల్లని చిత్రాలు చూస్తారు. మాయను జయించి జగజ్జీతులుగా అవ్వమని తండ్రి చెప్తూ ఉన్నారు. వారు జగన్నాథుని పేరు పెట్టారు. పైభాగంలో గోపురంపై అన్ని వికారి అశుద్ధ చిత్రాలు చూపించారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళి అపవిత్రంగా అయిపోయారు. వారిని కూడా పూజిస్తూ ఉంటారు. మనము పూజ్యులుగా ఎప్పుడు ఉండేవారమో మానవులకి ఏమాత్రమూ తెలియదు. 84 జన్మల లెక్కాచారము ఎవరి బుద్ధిలోనూ లేదు. మొదట పూజ్యులుగా సతో ప్రధానంగా ఉండేవారు. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ తమో ప్రధాన పూజారులుగా అయిపోయారు. రఘునాథ మందిరంలో నల్లని చిత్రాలు చూపిస్తారు. దాని అర్థం ఏమాత్రమూ తెలుసుకోరు. ఇప్పుడు పిల్లలు మీకు తండ్రి కూర్చొని దాని అర్థం తెలిపిస్తూ ఉన్నారు. జ్ఞానచితిపై కూర్చొని తెల్లగా అవుతారు. కామచితిపై కూర్చొని నల్లగా అయిపోతారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళి వికారులుగా అయిన తర్వాత వారిని దేవతలు అని అనరు. వామ మార్గంలోకి వెళ్ళినందున నల్లగా అయిపోయారు. అందుకు ఈ గుర్తులు చూపించారు. కృష్ణుణ్ణి రాముణ్ణి కూడా నల్లగా, శివుణ్ణి కూడా నల్లగా చేశారు. శివబాబా నల్లగా అవ్వరని మీకు తెలుసు. వారేమో వజ్ర వంటి వారు. మనల్ని కూడా వజ్ర సమానంగా చేస్తారు. వారు ఎప్పుడూ నల్లగా అవ్వరు. అయితే వారిని నల్లగా ఎందుకు చూసేశారు? నల్లగా ఉన్న వారెవరు కూర్చొని ఇలా నల్లగా రాయి తయారు చేసి ఉంటారు. నేను ఏం తప్పు చేశానని నన్ను నల్లగా చేశారు? బాబా వచ్చేదే అందరినీ తెల్లగా చేసేందుకు. బాబా సదా పవిత్రంగా తెల్లగా ఉంటారని శివబాబా అంటున్నారు. మనుషుల బుద్ధి ఎలా తయారైపోయిందంటే వారు ఏమీ అర్థం చేసుకోరు. శివబాబా అందరినీ వజ్ర సమానంగా తయారు చేసేవారు. సదా సుందరమైన తెల్లగా ఉండే ప్రయాణికుడు. బాబా ఏం చేశానని నన్ను నల్లగా తయారు చేశారు అంటున్నారు. ఇప్పుడు ఉన్నత పదవి కొరకు మీరు కూడా తెల్లగా పవిత్రంగా తయారవ్వాలి. ఉన్నత పదవి ఎలా పొందాలి? తండ్రిని అనుసరించమని తండ్రి అర్థం చేయించారు. ఎలాగైతే ఈ బాబా సర్వస్వము తండ్రికి సమర్పించారో అలా అనుసరించండి. సాధారణంగా ఉండేవారు చాలా నిరుపేద కాదు, చాలా శ్రీమంతుడు కాదు. బాబా ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు, మీ ఆహార పానీయాలు మధ్యస్థంగా సాధారణంగా ఉండాలి. చాలా ఉన్నతంగానూ ఉండరాదు, చాలా తక్కువగానూ ఉండరాదు. మధ్యస్థంగా ఉండాలి. అన్నీ శిక్షణలు ఆ తండ్రే ఇస్తూ ఉన్నారు. చూసేందుకు వీరు కూడా చాలా సాధారణంగానే ఉన్నారు. భగవంతుడు ఎక్కడున్నారో చూపించమని మిమ్మల్ని అడుగుతారు. ఆత్మ ఒక సూక్ష్మమైన బిందువు. దానిని మీరు చూడగలరా? ఈ కళ్ళకు సాక్షాత్కారము జరగదని మీకు తెలుసు. భగవంతుడు చదివిస్తున్నారని మీరంటారు. అంటే తప్పకుండా ఎవరో శరీరధారిగా ఉంటారు. నిరాకారుడు ఎలా చదివిస్తారు? మనుషులకి ఏమాత్రమూ తెలియదు.
మీరు ఆత్మలో శరీరం ద్వారా పాత్రను అభినయిస్తారు. ఆత్మనే పాత్రను అభినయిస్తుంది. ఆత్మనే శరీరం ద్వారా మాట్లాడుతుంది. అందువల్లనే ఆత్మ ఉవాచ, కానీ ఆత్మ ఉవాచ అనే పదము శోభించదు. ఆత్మ వానప్రస్థము అనగా వాణి నుండి అతీతంగా ఉంటుంది. శరీరము ద్వారానే ఉవాచ అంటే మాట్లాడుతుంది. శబ్దానికి అతీతంగా కేవలం ఆత్మయే ఉంటుంది. శబ్దంలోకి రావాలి అంటే శరీరం తప్పకుండా అవసరం. తండ్రి కూడా జ్ఞానసాగర్లే కనుక తప్పకుండా ఎవరో ఒకరి శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు కదా. దానిని రథము అని అంటారు. లేకుంటే ఎలా వినిపిస్తారు? తండ్రి పతీత్ నుండి పావనంగా చేసేందుకు శిక్షణ ఇస్తారు. ఇందులో ప్రేరణ అనే మాటే లేదు. ఇది జ్ఞాన విషయం. వారు ఎలా వస్తారు? ఎవరి శరీరంలో వస్తారు? వచ్చేదేమో మనుషుల శరీరంలో. అయితే ఏ మనిషిలో వస్తారు? ఇది మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. రచయిత స్వయంగా కూర్చొని తాను ఎలా ఏ రథంలో వస్తారో తెలియచేసి తమ పరిచయం ఇస్తారు. తండ్రి రథం ఏదో పిల్లలకి తెలుసు. చాలామంది మనుషులు తికమక చెంది ఉన్నారు. రకరకాల రథాలు తయారు చేస్తారు. జంతువులు మొదలైన వాటిలో రాలేరు. బాబా చెప్తూ ఉన్నారు, నేను ఏ మనిషిలోనూ వస్తానో అర్థం చేసుకోలేరు. భారతదేశంలోనే రావాల్సి ఉంటుంది. భారతీయులలో కూడా ఎవరి శరీరంలో రావాలి? ప్రెసిడెంట్ శరీరంలోనా? సాధు సన్యాసి శరీరంలో వస్తానా? పవిత్ర రథంలో రావాలని కూడా లేదు. ఇది రావణ రాజ్యం, దూరదేశంలో ఉండేవారు అని గాయనం కూడా ఉన్నది కదా. భారతదేశం అవినాశి ఖండమని కూడా పిల్లలకి తెలుసు. ఇది ఎప్పుడూ వినాశనం అవ్వదు. అవినాశి తండ్రి అవినాశి భారత ఖండంలోనే వస్తారు. ఏ శరీరంలో వస్తారో స్వయం వారే తెలుపుతారు. మరెవ్వరికీ తెలియదు. ఏ సాధు మహాత్ములలో కూడా రాలేరని మీకు తెలుసు. వారు హఠయోగులు, నివృత్తి మార్గానికి చెందినవారు. మిగిలింది భారత్వాసులైన భక్తులు. భక్తులలో కూడా ఇప్పుడు ఏ భక్తుల్లో వస్తారు? పాత భక్తుడుగా చాలా భక్తి చేసిన వారిగా ఉండాలి. భక్తి ఫలితాన్ని ఇచ్చేందుకు భగవంతుడు రావాల్సి ఉంటుంది. భారతదేశంలో అనేక మంది భక్తులు ఉన్నారు. ఇతడు చాలా గొప్ప భక్తుడు, ఇతనిలోకే రావాలని అంటారు. అలాగైతే ఎంతోమంది భక్తులు ఉన్నారు. రేపు ఎవరికైనా వైరాగ్యం వస్తే అతడు కూడా భక్తునిగా అయిపోతారు. వారు కేవలం ఈ జన్మకు మాత్రమే భక్తులుగా అవుతారు. ఎవరు మొట్టమొదట భక్తి ప్రారంభం చేశారో అతడిలోనే తండ్రి వస్తారు. ద్వాపరం నుండి భక్తి ప్రారంభమైంది. ఈ లెక్కాచారము ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇవి చాలా గుప్తమైన విషయాలు. ఎవరైతే మొట్టమొదట భక్తి ప్రారంభించారో అతనిలోనే తండ్రి వస్తారు. ఎవరైతే నెంబర్ 1 పూజ్యునిగా ఉన్నారో మళ్ళీ అతడే నెంబర్ 1 పూజారిగా కూడా అవుతారు. ఈ రథమే మొదటి నెంబర్లో వస్తాడని స్వయం బాబాయే చెప్తూ ఉన్నారు. మళ్ళీ 84 జన్మలు కూడా ఇతడే తీసుకుంటాడు. తండ్రి ఇతని చాలా జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయంలో ప్రవేశిస్తారు. ఇతడే మళ్ళీ నెంబర్ 1 రాజుగా అవ్వాలి. ఇతడు చాలా భక్తి చేసేవాడు. భక్తికి ఫలితం కూడా ఇతనికే లభించాలి. తండ్రి పిల్లలకి చెప్తూ ఉన్నారు, ఇతడు నాపై ఎలా సమర్పణ అయ్యాడో చూడండి. సర్వస్వము ఇచ్చేశాడు. ఇంతమంది పిల్లలకు నేర్పించేందుకు ధనం కూడా కావాలి. ఈశ్వరుడు యజ్ఞం రచించాడు. కుదా ఇతనిలో వచ్చి రుద్ర యజ్ఞాన్ని రచిస్తున్నాడు. దీనిని చదువు అని కూడా అంటారు. రుద్ర శిబాబా జ్ఞానసాగరుడు.
జ్ఞానం ఇచ్చేందుకు యజ్ఞాన్ని రచించాడు. ఈ పదాలు చాలా ఖచ్చితమైనవి. ఇది స్వరాధ్యాన్ని పొందేందుకు చేసే యజ్ఞము. దీనిని యజ్ఞమని ఎందుకంటారు? వారు యజ్ఞంలో అనేక ఆహుతులు మొదలైనవి వేస్తారు. మీరు చదువుకుంటున్నారు. మీరు ఏం ఆహుతి చేస్తారు? మనం చదువుకొని తెలివైన వారిగా అవుతామని మీకు తెలుసు. ఆ తర్వాత ఈ ప్రపంచమంతా ఇందులో స్వాహ అయిపోతుంది. చివరిలో ఏమేం మిగిలి ఉంటాయో అవన్నీ యజ్ఞంలో వేస్తారు. ఇప్పుడు మనల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలు మీకు తెలుసు. తండ్రి చాలా సాధారణంగా ఉంటారు. వారిని గూర్చి మనుషులకేం తెలుసు? అక్కడి గొప్ప గొప్ప వ్యక్తులకు కూడా మహిమ ఉంటుంది. తండ్రి చాలా సాధారణంగా సరళంగా కూర్చొని ఉన్నారు. మనుషులకి ఎలా తెలియాలి? దాదా అయితే వజ్రాల వ్యాపారిగా ఉండేవాడు. ఇతనిలో ఏ శక్తి కనిపించదు. కేవలం ఇతనిలో ఏదో శక్తి ఉందని అనేస్తారు. ఇతనిలో సర్వశక్తివంతుడైన తండ్రి కూర్చొని ఉన్నారని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఇతనిలో ఉన్న శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఇతనిలో తండ్రి ప్రవేశించారు కదా. తండ్రి వద్ద ఉన్న ఖజానాలు ఇలా ఊరికే ఇవ్వరు. మీరు యోగబలం ద్వారా తీసుకుంటారు. వారు సర్వశక్తివంతులు. వారి శక్తులు ఎక్కడికి వెళ్ళిపోవు. పరమాత్మ సర్వశక్తివంతులని ఎందుకు మహిమ చేస్తారు? అది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి ఎవరిలో ప్రవేశిస్తారో అతనిలో పూర్తిగా మలినాలు చేరి ఉన్నాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, పాత దేశంలోకి, పాత శరీరంలోకి అతని అనేక జన్మల అంతిమంలో వస్తారు. ఆత్మలో చేరిన మలినాలు ఎవరూ తొలగించలేరు. అలా తొలగించువారు సద్గురువు ఒక్కరే. వారు సదా పవిత్రంగానే ఉంటారు. ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో కూర్చోపెట్టేందుకు కూడా సమయం పడుతుంది. తండ్రి తన సర్వస్వాన్ని పిల్లలైన మీకు వీలునామా చేస్తారు. తండ్రి జ్ఞాన సాగరుడు, శాంతి సాగరులు సర్వస్వము పిల్లలకు వీలునామా చేసేస్తారు. వచ్చేది కూడా పాత ప్రపంచంలో ఒకప్పుడు వజ్ర సమానంగా ఉండి గవ సమానంగా అయిన వారి శరీరంలోనే ప్రవేశిస్తారు. అతడిప్పుడు కోటీశ్వరుడుగా ఉండిన కేవలం అల్పకాలిక కొరకే అందరిది సమాప్తమైపోతుంది. మీరు సంపన్నంగా అవుతారు. ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే. ఇతడు కూడా విద్యార్థినే. ఇతడు కూడా అనేక జన్మల తర్వాత చివరి జన్మలో ఉన్నాడు. తుప్పు పట్టి ఉన్నది. ఎవరు బాగా చదువుతారో వారిలో తుప్పు వెళ్ళిపోతుంది. వాళ్ళలో తుప్పు పడుతుంది. అతడే అందరికంటే ఎక్కువగా పతితం అవుతారు. మళ్ళీ అతడే పావనంగా అవ్వాలి. ఇది తయారైన డ్రామా. తండ్రి సత్యమైన మాటలు వినిపిస్తూ ఉన్నారు. తండ్రి సత్యమైన వారు అసత్యం చెప్పరు. ఈ విషయాలను మనుషులు అర్థం చేసుకోరు. పిల్లలు మీరు లేకుంటే మనుషులకు ఎలా తెలుస్తాయి? అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ: శ్రేష్టమైన పదవిని పొందేందుకు తండ్రిని పూర్తిగా అనుసరించాలి. అంతా బాబాకు అర్పించి ట్రస్టీలుగా అయ్యి సంభాలించాలి. పూర్తిగా బలిహారం అవ్వాలి. ఆహార పానీయాలు నివసించడం, ధరించడం మధ్యస్థంగా సాధారణంగా ఉంచుకోవాలి. అతి ఉన్నతం కాదు, అతి నీచం కాదు. తండ్రి వీలునామా చేసి ఇచ్చిన సుఖ శాంతి జ్ఞాన ఖజానాలను ఇతరులకు కూడా ఇవ్వాలి.
కళ్యాణకారులుగా తయారవ్వాలి. వరదానము: పవిత్రత యొక్క గుహ్యతను తెలుసుకొని సుఖశాంతి సంపన్నంగా తయారయ్యే మహానాత్మ భవ. పవిత్రత యొక్క శక్తి మహానతకు. పవిత్రంగా అంటే పూజనీయ దేవతలుగా ఇప్పటి నుండే తయారవ్వండి. చివర్లో అవుతాంలే అని అనుకోకూడదు. చాలా కాలం నుండి జమ చేసుకున్న ఈ శక్తి చివర్లో పనికొస్తుంది. పవిత్రంగా అవ్వడం సాధారణ విషయమేమీ కాదు. బ్రహ్మచారులుగా ఉంటారు, పవిత్రంగా అయిపోయామని అనుకుంటారు. కానీ పవిత్రత తల్లి వంటిది. సంకల్పాల ద్వారా, వృత్తి ద్వారా, వాయుమండలం ద్వారా, వాచా ద్వారా, సంపర్కం ద్వారా సుఖశాంతుల జననీగా అవ్వాలి. ఇలాంటి వారినే ఆత్మలని అంటారు. స్లోగన్: ఉన్నతమైన స్థితిలో స్థితమై సర్వాత్మలకు దయా దృష్టిని ఇవ్వండి. వైబ్రేషన్స్ వ్యాపింప చేయండి. అచ్చా. ఓం శాంతి. జీవన రాగం నువ్వే నా బాబా, నువ్వే నా లోకం, నువ్వే నా గమ్యం. నామది జీవన రాగం నువ్వే నా బాబా, నువ్వే నా లోకం. నామది జీవన రాగం నువ్వే నా బాబా, నువ్వే నా లోకం. కురిసిన స్నేహమే ఈ నవహరితం, ఈ నవహరితం. పరిమళామృత పరవశమే ఈ వసంతం, ఈ వసంతం. ఈ అనుభూతులు తలపులంతో మధురం. నామది జీవన రాగం నువ్వే నా బాబా, నువ్వే నా లోకం.
మేమంతా నీ నదులం మామది జీవనరా